జగదభిరాముడు, సీతారాముడు, దశరథ రాముడు, జానకి రాముడు ఇట్లా శతకోటి నామాలున్నాయి ఆ రామయ్యకు. చక్కెర కన్నా తీయనిది, పండ్లు ఫలాల కన్నా కమ్మనిది శ్రీరామనామం. రామదాసు చెప్పిండు ఈ మాట. అంత గొప్పని దేవుడు, అందరినీ కాపాడే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య. మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి, ఎంత రమణీయంగా జరిపించాలి. ఇక చూడుర్రి, సీతారాముల కళ్యాణానికి అంతా సిద్ధమయ్యింది. చల్లని సూపుల సీతమ్మకు, లోకాలను చల్లగా చూసే ఆ శ్రీరామచంద్రునికి కళ్యాణం. చూడని కండ్లు కండ్ల, వాళ్ళ ముచ్చట్లు ఈయనని చెవులు చెవుల అని ఎక్కడెక్కడో వాళ్ళంతా భద్రాచలానికి బండ్లు కడుతుంటారు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో సర్కారోళ్ళు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. ఐతారం మధ్యాహ్నం 12 గంటల ముహూర్తానికి సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్క చేస్తాండ్రు. ఇక సీతారాములు అందరికి చుట్టాలే. అందుకే ఒక్క తెలంగాణకేంచే కాదు, పక్క పొంటి ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దేశంలో ఉన్న 4 దిక్కులకేంచి పబ్లిక్ పొట్టు వస్తాండ్రు. అందుకే నెల దినాల సంధి కలెక్టర్ సారు, మంత్రులు అందరూ మీటింగుల మీద మీటింగులు పెట్టుకొని అందరిని ఉరుకులు పరుగులు పెట్టించి అన్ని తీర్ల సౌలతులు చేయించిండ్రు. సర్కారోళ్ళ తరఫుకేంచి పట్టుబట్టలు కూడా గుంచపోతారు. అటు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వస్తాడని ముందుగానే చెప్పిండ్రు. కానీ మరి ఏం పని పడ్డదో మళ్ళా మాట మార్చిండ్రు, రాలేకపోతున్నాడని చెప్పిండ్రు. ఇక అది అట్లుండని గానీ ఈసారి సీతమ్మ కోసం బంగారు పోగులతోని నేసిన బంగారు జరీ పట్టు చీర, శ్రీరామచంద్ర ప్రభువుకు పట్టు పంచను సిరిసిల్ల నేతన్నలే తయారు చేసిండ్రు. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ 10 రోజులు తిప్పలబడి నేసిండాట. చీర మీద శ్రీరామ తారక మంత్రం 51 సార్లు వచ్చేటట్టు నేసిండ్రాట. 7 గజాల పొడవుతోని 800 గ్రాముల బరువుతోని తయారు చేసిండ్రాట బంగారు చీర. శ్రీరాముల వారి పట్టు పంచను 6 మీటర్ల పొడవుతోని నేసిండ్రాట. బంగారు పట్టు బట్టలల్లా సీతారాములను చూడనికే 2 కండ్లు సరిపోపోన్రి. ఇక అసలే ఎండాకాలం, భద్రాచలంలో ఎండ ఇంగింత ఎక్కువనే ఉంటది. అందుకే ఊరంతా సల్వ పందిళ్ళు వేసిండ్రు, తాగే నీళ్ల సౌలతి చేసిండ్రు. రంగురంగుల లైట్లతోని శ్రీ సీతారామచంద్ర స్వామి గుడిని, భద్రాచలం ఊరంతటిని అందంగా ముస్తాబు చేసిండ్రు. ఎక్కడ ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా పోలీసోళ్ళు బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు. మావోయిస్టుల మీద కూడా ఓ కన్నేసి పెట్టిండ్రాట. 2000 మంది పోలీసోళ్ళు డ్యూటీ చేస్తాండ్రు. మొత్తానికి సీతారాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లయినాయి.